సంక్రాంతి వచ్చిందంటే చాలు కైట్స్ 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 అంటారు మా పుట్టిగాళ్ళు. చూడండి కైట్స్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాము, ఫెస్టివల్ కైట్స్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పేరల్ గ్రౌండ్స్. అక్కడికి వెళ్తే చూడండి ఇంకా జనాలు ఎంత ఉన్నారో. ఈ ఫెస్టివల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ వేల్ కైట్. అది ఎక్కడ ఎప్పుడు ఎగురుతుందా చూద్దామా చూద్దామా అని వెయిట్ చేస్తున్న జనాలు. మేము కూడా శౌర్యం చూడండి అసలు ఎన్ని కైట్స్ ఉంటాయా అని కూడా మర్చిపోయాడు. ఏది నచ్చింది శౌర్య అంటే ఏమని చెప్పిండు శౌర్య? నాకు ఇండియాది నచ్చింది కైట్, ఇండియన్ కైట్ నచ్చిందని చెప్పింది. చూసారు గొరిల్లా కైట్, స్నేక్స్ కైట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ కైట్స్. ఇంకా అసలు మర్చిపోవడమే పిల్లలు. వేల్ కైట్ ఇంకా ఎగురుతుందా ఇంకా చూద్దాం చూద్దాం అని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారండి. శౌర్యకి అర్థం కావట్లేదు ఇక్కడ. విశ్రుత్ కళ్ళు అయితే మొత్తం వేల్ కైట్ మీనే దాన్ని టచ్ చేయడానికి ఉరకడం రావడం. ఇంకా విశ్రుత్ వెళ్ళగానే చాలా మంది పిల్లలు కూడా అందరు టచ్ చేయడానికి వెళ్ళేది దాన్ని. అది ఎగరడం ఇంకా ఆపేసి దాన్ని టచ్ చేయడం మీద ఫోకస్ చేసిర్రు. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు దాన్ని ఎట్లా ఫ్లై చేపిద్దామా అని. చూడండి అది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తప్ప పైకి మాత్రం లేవట్లేదు. ఈ కైట్ అయితే ఇది చూడండి జోకర్ కైట్. అన్ని కైట్స్ కన్నా మాత్రం రోజ్ కైట్స్ చాలా పొడుగ్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎగురుతానే ఉంది. అది స్నేక్ కైట్స్ అయితే చాలా ఉన్నాయి అట్రాక్షన్ చేయడానికి. చూడండి అదైతే చాలా దూరంలో ఉన్న కైట్స్ ఇవి కంటిన్యూస్గా ఫ్లై అవుతున్నాయి. పిల్లలకు మాత్రం ఆక్టోపస్ కైట్ బాగా అట్రాక్టింగ్ చేస్తుంది. అండ్ గొరిల్లా కైట్, శౌర్య గొరిల్లా చూడగానే షాక్. అసలు గొరిల్లా ఎగురుతుంది, గొరిల్లా ఎగురుతుంది. అందరు గేట్ లోపల మేము ఉన్నాము కానీ గేట్ ఎంటర్ అయిపోయి పిల్లలందరూ దాన్ని టచ్ చేయడం. స్పెషల్గా వేల్ లాస్ట్కి మాత్రం వేల్ డిసప్పాయింట్ చేసింది. వేల్ చినిగిపోయి అస్సలు ఫ్లై అవ్వలేదు అది. పిల్లలకు స్నాక్స్ కూడా ఉన్నాయి మధ్యలో, సమోసా, పాప్కార్న్, స్వీట్ కార్న్. కానీ ఈ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. పైన మెట్రో రైలు వెళ్తుంది సైడ్ నుంచి. ఇంకా పైన పెద్ద పెద్ద కైట్స్, కింద టోటల్గా జనాలు, వాళ్ళ మధ్యలో నిల్చోవడం మస్తు ఎంజాయ్ ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి. ఆ వేలు ఇంకా ఎగురుదడం చూడడం మాత్రం ఎక్సైట్మెంట్ చాలా. పిల్లలందరూ కింద లేరు, ఇంకా డాడీలను ఎత్తుకోమని అందరు చాలా మట్టుకట్నే ఉన్నారు. శౌర్య కూడా విశ్వత్ కూడా పోటీ పడుతున్నారు, ఎత్తుకో డాడీ ఎత్తుకో డాడీ. ఈ కైట్స్ బాగా ఎదుగుతుంది రౌండ్ రౌండ్ రౌండ్. వేళ్ళు ఇంకా ఎగరదు అది, అయినా కూడా వెయిట్ చేస్తుంది వేలు ఎగురుతుంది వేలు ఎగురుతుంది అని. ఇక్కడ
కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, కూచిపూడి, భరతనాట్యం అట్లాంటి ప్రోగ్రామ్స్. అక్కడ సైడ్ ఫుడ్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది. ఇక్కడ సైడ్ ఓన్లీ కైట్స్ చూడడమే. ఇంకా లైట్స్ మధ్యలో గ్రౌండ్, కైట్స్ పైన డిఫరెంట్ కైట్స్, స్కై మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ రోజైతే. ఇంకొకటి ఏంటంటే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, ఎవరు వస్తువులు వాళ్ళది బాధ్యత, బంగారం రేట్ పెరిగింది, జాగ్రత్తగా ఉండండి, దొంగలు ఉన్నారు అని. ఈ కైట్స్ అసలు నైట్ టైం మస్తు షైనింగ్ ఉన్నాయి. పిల్లలు మాత్రం అవి ఎగురుతుంటే అరుపులే. ఇంకా నైట్ టైం కాగానే ఇంక అన్నీ లైట్స్తో ఉన్న కైట్స్ స్టార్ట్ చేసిర్రు. ఆ కైట్స్ తోటి స్కై అంతా షైనింగ్ ఉండే. అసలు ఈ కైట్స్ ఇంత పెద్దవి ఎట్లా ఎగురుతున్నాయి అంటున్నారు పిల్లలు. వేలు ఇంకా నాతో కాదని పూర్తిగా బజ్జుంది. సమోసే అన్నట్టుగా మధ్యలో ఇంకా పిల్లలు ఇంకా ఉన్నారంటే మమ్మీ ఇవి కావాలి అవి కావాలి అని అంటారు. కానీ ఇట్లా ఫెస్టివల్, ఈ కైట్స్ ఫెస్టివల్ చూసేసరికి మాత్రం ఏం అడగలేదు పాపం. ఏ పెద్ద వస్తుంది విష్ణుది ఇప్పుడు. స్నేక్ పెద్దది వస్తుంది స్లోగా, పైన లేచింది. స్నేక్ వస్తుంది ఇక్కడ. మా కన్నయ్య చిన్నోడిని మాత్రం ఎత్తుకొని మరీ చూపిస్తున్నాడు. వానికి ఏ కనిపించకుండా కనిపించింది అంటున్నాడు. వేలు ఎగరదని తెలిసి ఇంకా దాన్ని టచ్ చేయడానికి కాంపిటీషన్లా పెట్టుకున్నారు పిల్లలు. వాళ్ళు మాత్రం పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫుల్గా ట్రై చేస్తున్నారండి. టచ్ చేసి వచ్చిన చూడండి, హార్స్ కైట్ అది భలే ఎగురుతుంది. కొత్త వీళ్ళు తీసుకొచ్చి ఇంకా ఎగరేసాము. పిల్లలు ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కానీ వాళ్ళు స్టార్ట్ చేసారు. అది ఇటు అటు అటు ఇటు భూమి పైనే ఎగిరింది. లాస్ట్కి ఎగురుతున్నది ఇంకా.
కమాన్ వేల్ అని పెద్దవాళ్ళ అరుపులు మాత్రం ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇది ఎగురుతుందారా మా కన్నయ్య వాళ్ళ డిస్కషన్. ఎగురలేదురా, మళ్ళీ టచ్ చేసి చూద్దాం పద, గో అటాక్. పిల్లలు తగ్గేదేలే అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. గో వద్దు 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 అంటున్నా కూడా రన్నింగ్ చేయడం, టచ్ చేయడం, రన్నింగ్ చేయడం, టచ్ చేయడం. వాళ్ళు వచ్చేసి ఇంకా ఇది ఎగరనిస్తలేరు పిల్లలు అని. ఇంకా లాస్ట్కు వేలనే ఫ్లై చేపిస్తున్నారు వాళ్ళు చిన్నగా కిందికి భూమి దగ్గరలో. పిల్లల హ్యాపీనెస్ చూడండి, ఇంకా అది ఎగురుతుంది చూడొచ్చు అనేసి. అది టచ్ చేయడానికి మాత్రం పిల్ల అక్కడ నిల్చొని ఇంకెగరడాన్ని చూస్తున్నారు. ఇంకొక పర్సన్ మాత్రం పిల్లలతోనే కైట్ ఫ్లై చేపిస్తున్నాడు. అందరికీ ఛాన్స్ ఇచ్చిండు. ఇంకా నేను అని అందరు పరిగెత్తిరు అక్కడికి. అంతలోపే వేలు కూడా ఫ్లై అవుతుంది. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం చెప్పవసరం లేదు. కళ్ళు తెచ్చుకొని చూస్తున్నారు. కైట్స్ ఎగరేయడానికి ఛాన్స్ ఇచ్చారు, ప్లస్ వేలు కూడా ఫ్లై అవుతుంది. అది చిన్న వేలు. ఇక్కడికి వచ్చిన పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇచ్చిన ఆయన ఛాన్స్ మాత్రము ప్రతి ఒక్క పిల్లలు యూటిలైజ్ చేసుకోవడం మాత్రం సూపర్ అసలు. ఇంకా చాలు వెళ్ళండి అన్నా కూడా వదలట్లేదా నేను వీడను నీడను నేనే అన్నట్టుగా ఆయన వెనకాలే పరిగెత్తుతున్నారు. ఇంకా లాస్ట్ సెక్యూరిటీ వచ్చి పంపించే వరకు అలాగే కంటిన్యూ చేసిరు. పిల్లలు మాత్రం ఫుల్ ఇరిటేట్ చేసిరు వాళ్ళు. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంత పెద్ద కైట్ ఎగిరేసినామా మేము, ఇంత పెద్ద వేలే ఫ్లై అవుతుందా, షాక్. ఎగిరేదాన్ని కూడా లాగేస్తుంది ఒక పాప మాత్రం. నేనేమన్నా తక్కువ తిన్నానా అని శౌర్య విషయం తింటున్నారు. సెక్యూరిటీ వచ్చేసరికి మళ్ళీ వెనకాలకు రిటర్న్. పిల్లలు పరిగెత్తడం మళ్ళీ చూసుకోండి, వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు. కైట్స్ను స్లోగా ప్లాన్ చేసేస్తారు. కానీ పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ కైట్స్ ఫెస్టివల్లో. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వెళ్ళండి, ఫ్రీనే కాబట్టి ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. అదే బయటికి పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళి అనుకోండి కనీసం 5,000-6,000 అవుతుంది. చూడండి అందరూ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీదే ఉన్నారు. చాలా బాగుందండి ఫెస్టివల్, ఫుల్ ఎంజాయ్ ఉంది. లాస్ట్ సెల్ఫీ టైం విత్ కైట్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.